అందరికీ నమస్కారం అండి. జేడీ వరల్డ్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. నేను ఈరోజు చేయబోయే రెసిపీ క్యాబేజీ టమాటా అండి. కూర వెజిటేరియన్కి చాలా మంచిది. మార్నింగ్ లంచ్ బాక్స్కి రెడీ చేయాలి కదండి. కూర ఏదో ఒకటి చేయాలి కదా. రోజు ఒకే కూర చేసే కన్నా డిఫరెంట్గా తినని కూరలు కూడా పెట్టాలని చెప్పి క్యాబేజీ అంటే తొందరగా ఇష్టపడడు. అందుకు క్యాబేజీ తరిగానండి, టమాటా వేసి వండుదామని. ఇప్పుడు తరిగిన క్యాబేజీని కడగాలండి. కొంచెం సైజు కొంచెం పెద్దగానే వేసాను, అంటే ఉడకబెడతాం కదా, మెత్తగా అయిపోతుంది. ఇప్పుడు ఇలా కడిగిన దాన్ని కుక్కర్లో వేస్తున్నాను. అంటే విజిల్స్ పెట్టి కాదండి, మామూలుగా మూత పెట్టి ఉడకబెట్టేస్తాను. నేను మామూలుగానే వండుతానండి, కుక్కర్లో కూడా అంత ఇష్టం ఉండదు. ఇలా కొంచెం వాటర్ పోసి దీనిలో ఉడకబెట్టాలండి. కొంచెం మెత్తగా అయ్యే వరకు సరిపోతాయి. అంటే మరీ ఎక్కువ కాదులేండి, కొంచెం వాటర్ అయితే చక్కగా మెత్తగా అయిపోతుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఉడకబెడుతున్నాను. దీనిలోకండి ఉడికేటప్పుడు కొంచెం అల్లం ముక్క అయినా వేయచ్చు, లేదంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయినా కూడా కొంచెం వేయాలండి. లేదంటే క్యాబేజీ ఉడికేటప్పుడు స్మెల్ వస్తుంది, అది అంతగా బాగోదు. అందుకని చెప్పి ఉడకబెట్టి పక్కన పెట్టుకున్నానండి. ముందుగా స్టవ్ వెలిగించి ఆయిల్ వేస్తున్నాను. డైలీ కూరలకి ఎక్కువ వేయనండి, తగుమట్టిగా వేస్తాను ఆయిల్ కూడా. మనం కూర వండే దాన్ని బట్టి ఆయిల్. తర్వాత మినపప్పు, తాలింపులో ఆవాలు, జీలకర్ర వేసి తాలింపు పెడుతున్నానండి ఈ కూరకి. ఇప్పుడు కాస్త చిన్న ఉల్లిపాయ అండి, చిన్నదేను, వేసి తాలింపులో ఇప్పుడు ఉడికించి పెట్టుకున్న క్యాబేజీ అండి. ఇది నీళ్ళు ఎగిరిపోయినాయి. ఇప్పుడు దీన్ని తర్వాత టమాటా వేయాలండి. ఉల్లిపాయ కొంచెం మగ్గిన తర్వాత ఉల్లిపాయని ఇలా ఒకసారి కలుపుకోవాలండి. చక్కగా ఎగిపోయింది. తర్వాత ఇప్పుడు దీనిలోకి టమాటా ముక్కలు వేసుకోవాలండి. ఈ టమాటాలు వేసిన తర్వాత ఒకసారి ఇలా కలపాలండి. కలిపితే మొత్తం ఉల్లిపాయ టమాటా కూడా కలిసిపోతుంది. తర్వాత కొంచెం కరివేపాకు వేసానండి, తాలింపులో వేయటం మర్చిపోయాను. టమాటా ముక్కల్ని కొంచెం కలుపుకోవాలండి. కలిపిన తర్వాత కరివేపాకు కూడా ఉంది కదా, ఆయిల్లో ఫ్రై అవుతుంది. చిటికెడు పసుపు, తాలింపులో వేయలేదు కదండి, ఇప్పుడు వేస్తే సరిపోతుంది. తగినంత సాల్ట్, ఎందుకంటే గళ్ళు వేయకూడదండి. ఇప్పుడు కూరే కదా ఇది, కరగకపోయినా కూడా ఇది ఉండదు. వేసి మొత్తం కలపాలి కూరని. ఇలా కలిపిన తర్వాత టమాటా కూడా మగ్గినాక క్యాబేజీ వేసుకోవాలండి. ఇది కూర ముద్దగా ఉంటుంది, ఫ్రై చేసుకునే విధానం వేరుగా ఉంటుంది. ఇప్పుడు అయిపోయిందండి. ఇప్పుడు ఉడికించి పెట్టుకున్న క్యాబేజీ వేస్తున్నాను. ఇప్పుడు కూర అంతా కూడా కలపాలండి. ఈ టమాటా క్యాబేజీ అంతా కూడా కలిసేలాగా కలపాలి. కలిపిన తర్వాత ఈ కొంచెం నీరు ఉంటుంది కదా, ఈ టమాటా క్యాబేజీ వేసిన తర్వాత ఒక 5 మినిట్స్ మూత పెట్టి ఉంచాలండి. ఒక 5 మినిట్స్ అయిన తర్వాత చూసి నీరు ఇంకిపోయిన తర్వాత కారం వేయాలండి తగినంత. కారం ఎక్కువ తినేవాళ్ళు కొంచెం వేసుకోవచ్చు. నేనైతే ఒక అర స్పూన్ అయితే సరిపోతుందండి. కారం తక్కువే పడుతుంది దీనిలోకి. బాగా ఘాటు ఉంటే తినలేమండి క్యాబేజీ. అయిపోయిందండి, కొత్తిమీర చల్లుకోవటమేను. ఈ క్యాబేజీ టమాటా పిల్లలకి అలవాటు చేయాలి కదండి. మా బాబు అన్ని కూరలు తొందరగా తినడు. బాక్స్లో వేసి పంపిస్తే కంపల్సరీ తింటాడు, ఎందుకంటే పిల్లలతో పాటు తింటారు కదండి లంచ్. అందరూ షేర్ చేసుకుంటూ ఉంటారు. దానికని చెప్పేసి ఈరోజు క్యాబేజీ టమాటా చేశానండి. సబ్స్క్రైబర్స్ పెరగటం లేదండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ చేస్తాను, లైక్స్ కూడా చేయండి. మీరు వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదండి. మీరు చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. నేను చేసే వంటలు ఎలా ఉన్నాయో మీరు కూడా చేసుకుని కామెంట్స్లో పెట్టండి. అయిపోయిందండి క్యాబేజీ టమాటా కూర. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ లక్ష్మీ కుమార్.